రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రైతాంగానికి చేస్తున్నటువంటి మోసాలను మరి మీడియా ద్వారా రైతులందరికీ తెలియజెప్పాలని చెప్పి ఈరోజు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ ఏర్పడుతుంది. అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం, రాష్ట్రం ఉన్నటువంటి యంత్రాంగం, జిల్లా యంత్రాంగం కాదు, కనీసం పార్లమెంట్ ఎన్నికలలో దేవుడి మీద గుర్తు తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, దేవుడి మీద ప్రమాణం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఒకే దెబ్బలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి మాట వాస్తవమా కాదా? సరే, ఒకటే దెబ్బలో చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మళ్ళీ గతంలో 6 గ్యారంటీలు 13 పథకాలను 100 రోజులలో చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎట్లయితే 6 గ్యారంటీల్లో 13 పథకాలను మోసం చేసిందో, ఈ రాష్ట్ర రైతాంగాన్ని కూడా మళ్ళీ 2 లక్షల రుణమాఫీ పేరుతోటి ఇలా ₹1,00,000 ప్రారంభించమని మేము అన్ని గ్రామాల నుంచి వివరాలు మాకు రైతులు చెప్తా ఉన్నాం. మేము ఏమడుగుతున్నాం? ఒక పక్కనేమో రైతు భరోసా ఇవ్వటానికి రైతుల ఒపీనియన్ తీసుకుంటామని చెప్పి జిల్లాలలో మీటింగ్ పెట్టారు. 2-3 జిల్లాలు కూడా కాలేదు, రైతు భరోసాని పక్క పెట్టేసినాం. ఈ భరోసానే మొదలు కాలే, మా రైతు బంధునే ఒక విడత ఎగ్గొట్టినావు. మేము ఏమడుగుతున్నాం అంటే, ఇలా నువ్వు ఇచ్చే 7,000 కోట్ల రూపాయలైతే 1,00,000 వరకు ఇస్తామని చెప్పి 13 లక్షల మంది రైతులకు ఇస్తామని చెప్పినావు. ఆల్రెడీ మేము రైతు బంధు ద్వారా ఒక్క కిస్తులో ఇచ్చేటటువంటి 7,500 కోట్ల రూపాయలే నువ్వు ఇలా రాష్ట్ర రైతాంగానికి రుణమాఫీకి పేరు మార్చేసినాం. అంతే. మేము ఇచ్చే రైతు బంధు అయితే 10,000 రూపాయలు చొప్పున ఇచ్చినాము, 2 కిస్తులు 5,000, అది 7,500 కోట్లు రాష్ట్ర రైతాంగానికి ఇచ్చినాము. ఇలా నువ్వు అప్పేటప్పుల్ని రైతు భరోసా పేరుతోటి అటు రైతాంగం యొక్క ఒపీనియన్ తీసుకుందామని చెప్పి ఒక పక్క దారి మళ్ళిస్తూ అవే డబ్బులు ఇప్పుడు రాష్ట్ర రైతాంగానికి రుణమాఫీ చెప్పి ఇలా 1 లక్ష రూపాయలు ఉన్నటువంటి రైతాంగానికి ఇలా 7,000 కోట్లు ఇస్తున్నావు. నువ్వు ఆయన ఏం చెప్పినావు? కేసీఆర్ గారు లాళ్లకు, రప్పలకు, అడవి ప్రాంతాలు అన్నింటికి ఇచ్చిండు, పెద్ద పెద్ద భూస్వాములకు ఇచ్చిండు. 100 ఎకరాల పైన 100 ఎకరాల ఇచ్చిన చెప్తున్నాం. మేము ఒకటే రేవంత్ రెడ్డి అడుగుతున్నాం, అసలు ఏదైనా లిస్ట్ ఉందా? ఏదైనా సిస్టంలో ఉందా? అసలు ఎందరు మంది రైతులు 5 ఎకరాలకు సంబంధించిన రైతులు ఉన్నారు? 1 ఎకరం నుంచి తీసుకుంటే 10 ఎకరాల వరకే మేము ముందర నుంచి చెప్తున్నాం. 94% మంది రైతాంగం 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులే ఉన్నారు ఈ రాష్ట్రంలో. మరి ఏం 5 ఎకరాలకు ఇస్తావా, 10 ఎకరాలకు ఇస్తావా, ఎవరికి ఇస్తావా అనేది ఏమి చెప్పకుండా కేసీఆర్ గారు మొత్తం రాళ్లకు, రప్పలకు, 100 ఎకరాలకు, 50 ఎకరాలకు, భూమి ఉన్నోనికి లేనోనికి అందరికి ఇచ్చిన చెప్పినాం కదా. మరి మేము ఆనాడిచ్చింది కూడా రైతు భరోసా, రైతు బంధు, పట్టా పాస్బుక్నే ప్రామాణికం చేసుకున్నాం కదా. మేము ఇచ్చింది దేని మీద ఇచ్చినాం? మేము ఇచ్చిన రైతు బంధు కూడా పాస్బుక్ ఎందరు రైతులకు ఎంత ఉన్నదో, పాస్బుక్ ఉన్నటువంటి రైతులు బ్యాంకులలో అప్పు తీసుకున్నారో, పాస్బుక్ ఉండి బ్యాంకులలో అప్పు తీసుకున్నటువంటి రైతాంగానికి మేము కూడా ప్రామాణికం తీసుకున్నది పట్టా పాస్బుకే. మరి నువ్వు అదే రాళ్ళు రప్పలు ఉన్నది కేసీఆర్ అని చెప్పిన వ్యక్తివి
మళ్ళా గదే పాస్బుక్లు అని చెప్పి మళ్ళా రైతులను మోసం చేస్తున్నావు. ఇటు రేషన్ కార్డు అంటున్నావు, ఇటు ఉద్యోగస్తులు అంటున్నావు, ఇటు ఐటీ రిటర్న్స్ అంటున్నావు. ఇదే మోసం. రేవంత్ రెడ్డి గారు, మేము ఈ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో కనీసం 2 కిస్తులలో ఏదైతే ప్రతి సంవత్సరం 2 సీజన్లు కలిపితే ఎకరానికి 5,000 చొప్పున 1,64,124 మంది రైతాంగానికి ఇచ్చాం. 5,60,60,000 ఎకరాలకు 2 కిస్తులలో మొత్తం కలిపితే 550 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరము రైతులకు రైతు బంధు ద్వారా సంవత్సరానికి 2 కిస్తుల్లో మేము ఇచ్చింది 550 కోట్లు. ఈ ఆదిలాబాద్ జిల్లా ఎందరి మంది రైతులు? 1,64,120 మంది రైతులు. వీళ్లకు మేము ఇచ్చింది ప్రతి సంవత్సరం 550 కోట్లు ఇస్తే నువ్వు ఇప్పుడు ఇస్తున్నావు. ఇప్పుడు ఇచ్చే నీ రుణమాఫీ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చే రుణమాఫీ కేవలం 18,821 మంది రైతులకు 120 కోట్ల 79 లక్షలు మాత్రమే ఇస్తున్నాము. మేమిచ్చే 550 కోట్లు రైతు బంధు ద్వారా 1,64,000 ఏదైతే రైతాంగానికి ఇచ్చినామో రైతులకు, మరి 5,60,60,000 ఎకరాలకు 550 కోట్ల రూపాయలు ఇస్తే నువ్వు ఇచ్చే కేవలం 18,000 మంది రైతులు, మరి ఇలా 120 కోట్ల 79 లక్షలు ఇచ్చినట్లు ఇలా జిల్లా రైతాంగాన్ని ఎంత మోసం చేస్తున్నావు? మేము ఇచ్చిన 550 కోట్లను 120 కోట్లు ఇస్తున్నావు. మళ్ళా అంటే నువ్వు మరో 120 కోట్లు ఇస్తామేమో. నేను నమ్మతలేదు. రైతులు భరోసా లేదు మీ మీద. మీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి పైన రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మోసం చేస్తున్నాడు. ఇదే ఉదాహరణ. నేను 2 గ్రామాలకు తెప్పించుకున్నా. తలమడుగు హెడ్ క్వార్టర్ ఒకటి, దీపావళి ఒకటి. మీకు చదివిపిస్తే మీకు కాపీ ఇస్తాం. అక్కడ తీసుకున్న రైతు దీపావళిలో పూర్ల ఉమా, వైపల్ సంతోష్. వాళ్ళు తీసుకున్నటువంటి లోను 50,000, మాఫీ చేసినంత 25,200. కర్దరపు లావణ్య తీసుకున్నది 92,000, అత్యంది 56. ఇట్లా దీపావళిలో 10 మంది రైతులది ఎగ్జాంపుల్ తీసుకున్నాం. అట్లే తలమడుగు హెడ్ క్వార్టర్లో ఇవి కూడా పేరు లిస్టు పని తెచ్చినాం. ఈ సంతోష్ 16,000 తీసుకున్నాడు. కేవలం 16,000, 9,600 రూపాయలు మాఫీ. అంటే దీన్ని బట్టి అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కానీ, యంత్రాంగం దగ్గర కానీ అసలు వాళ్ళ దగ్గర ఏమీ లిస్టు లేదు. ఏదో గుడ్డిగా మమ్మ అనిపించేసి 7,000 కోట్లు వేసేసినాం. ఆగస్టు 31 దాకా మళ్ళా 2 లక్షలు వేస్తామని చెప్తుంది. ఇలా 1,30,000 ఉన్నట్టు రైతుకు కూడా మాఫీ చేసిన లిస్టులు వచ్చింది. 1 లక్ష కంటే ఎక్కువ చేస్తారని మరో 1,30,000 రూపాయలు ఇచ్చి మాఫీ చేసిన రైతు పేరు వచ్చింది. అలా 70,000 80,000 వేసినాం. అంటే ఈ రకంగా పట్టా పాస్బుక్ ప్రామాణికం అంటారు. రేషన్ కార్డు లేని వాళ్ళప్పుడు ఇస్తాను చెప్పి ఇస్తావు. ఒక పక్కనేమో పట్టా పాస్బుక్ ఉన్నటువంటి రైతులందరికీ ఇస్తాను చెప్తున్నారు. మళ్ళా రేషన్ కార్డుని కుటుంబం కొరకు చూడటానికి కొరకు రేషన్ కార్డు అడుగుతున్నారు. కుటుంబంలో ఏముంటుంది కదా? సపోజ్ నేనే ఉన్నా, 10 ఉమ్మడి కుటుంబం. మా ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరి పేరు మీద మేము రేషన్ కార్డు లేదు. రేషన్ కార్డు లేని వాళ్ళకి ఏం చేస్తావు? ఇచ్చినా కూడా కుటుంబంలో ఒక జోగురామన్నకు ఇచ్చేస్తావు, కథ అంటే
కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ₹1,00,000 లోపలే రుణమాఫీ చేస్తే 41,000 కోట్లు అయింది. మా ప్రభుత్వం ఉన్నప్పుడు కేవలం ₹1,00,000 రుణాలు మాఫీ చేస్తే 41,000 కోట్లు అయితే నువ్వు ₹2,00,000 రుణమాఫీ చేస్తే 31,000 కోట్లు ఎట్లయితుంది? అంటే ఇది మోసం కాదా? క్లియర్ కట్గా అంటే అప్పుడు రేవంత్ రెడ్డి ఎన్నికలు అన్నప్పుడే ప్రజలు అబద్ధాలు చెప్తే నమ్ముతున్నారు, అబద్ధాలనే ఒప్పుకుంటున్నారు. కాబట్టి మేము కూడా అబద్ధాలు చెప్తున్నాం, అంతే. ప్రజలు నమ్ముతున్నారు, నేనేం చేయాలన్నట్టు. అంటే ఇలా చెప్పింది చెప్పినట్టు మేము అన్ని అబద్ధాలు చెప్తాం, అన్ని మోసాలే చేస్తాం, మీరు ఏమైతుందో మీరు చేసుకోవాలన్నట్టు అయిపోయింది. ఏం లేదు, చారణ పొడికి పాలన మసాలా తిరైపోయింది. మరి ఇంత తెలిసినప్పుడు మేము ఒకటే రైతాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు చూడండి, మనం 31 ఆగస్టు వరకు ఒక్క పడదాం, కానీ ఇంత క్లియర్ కట్గా రైతు బంధుని డైవర్ట్ చేసి రైతు బంధు కొరకు రైతుల ఒపీనియన్ అని చెప్పి మరి అదే ప్రామాణిక పట్టా పాస్బుక్లలో ఉన్న భూములే తప్పన్నప్పుడు రుణమాఫీకి ఎట్లా పనికేస్తుంది? ఆ పట్టా పాస్బుక్ రైతు బంధుకి ఎందుకు పనికిరాదు? ఇది క్లియర్ కదా. ఇప్పుడు ప్రామాణికం రైతు బంధు అంటే పట్టా పాస్బుక్ అన్నప్పుడు రైతు భరోసాకు పనికిరాదట, రుణమాఫీకి పనికిస్తుంది. అంటే రైతులని ఎట్లా చేసి తిప్పి మోసం చేసి రైతులకు అన్యాయం చేద్దామని చెప్పి ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోరుతున్నది. అందుకొరకే దయచేసి రైతులందరూ ఆలోచన చేయండి. ఇదంతా రైతాంగాన్ని మోసం చేసేటువంటి ప్రక్రియలో భాగంగా జరుగుతూ ఉంది రుణమాఫీ. ఏ బ్యాంక్ వెళ్ళినా బ్యాంకుల పాపం పోయి లిస్టు చూస్తుంటే ఎప్పటికీ బ్యాంకు కోరిక అడిగితే వ్యవసాయ శాఖ, వ్యవసాయ శాఖ అడిగితే రెవెన్యూ శాఖ, ఎక్కడ కూడా పాపం రైతాంగం అంతా కూడా మరి మొత్తం తిరుగుతూ ఉంటే వాళ్ళకి ఎక్కడ జవాబు చెప్పడానికి కూడా ఏ ప్రభుత్వాధికారి సిద్ధంగా లేడు, ఏ రాజకీయ నాయకుడు కూడా అధికార పార్టీ నాయకుడు కూడా సిద్ధంగా లేడు. అంటే లెక్కలు లేవు, సిస్టమ్ లేదు, తీసుకొడితే. నేను ఇలా ఎగ్జాంపుల్ చెప్తున్నా, తలమడుగు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో టోటల్గా 300 రైతులకు రుణమాఫీ అయితే 200 మందికి ఇదే రకంగా. అంటే మామ అనిపించుకున్నాడు 31,000 కోట్లని, అంతే. అందులోనే నేను మొత్తం చేసేదని చెప్తున్నాను. అందుకొరకే నేను ఇలా క్లియర్గా చెప్తున్నా మరొకసారి, ₹1,00,000 రుణమాఫీ చేస్తే కేసీఆర్ గారే 41,000 కోట్లు అయితే నీ 2,00,000 రుణమాఫీకి 31,000 కోట్లు ఎట్లయితుంది? లెక్కది తీద్దాం, పంపించండి. నీ ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కని స్వయంగా నా ఊరికే పంపండి దీపావళి. ఇంకా జిల్లాలు ఎక్కడ పంపుతారో పంపండి, వెళ్దాం. రైతుల లోన్లు ఎంతున్నాయి, రైతుల రుణాలు తీసుకున్న రైతులు ఎందరు, మీ దగ్గర ఉన్నటువంటి లిస్ట్ ఎంత చూద్దాం. ఈ రకంగా మీరు మోసం చేస్తున్నారు. ఇప్పటికైనా రైతులు అర్థం చేసుకోవాలా. ఎందుకంటే ఇప్పటికే మనకు మరి ఎన్ని రకాల కష్టమైందంటే ఈ 7 నెలలనే 2 నెలల పెన్షన్ కొట్టింది. ఈ 7 నెలలనే రైతు బంధు ఒక కిస్తు కొట్టేసి రేపు మళ్ళా 2వ కిస్తుకు మన రైతులు రెడీ ఉంటారు, అది కూడా ఎగ్గొడతాడు. నేను 2,00,000 రుణమాఫీ అని చెప్తాను. ఎట్టి పరిస్థితుల్లో రైతాంగం ఎట్లయితే మొన్న నిరుద్యోగ యువకులు మరి కొట్లాడితే దానికి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా నిరుద్యోగ యువకులకు సపోర్ట్ చేస్తే మొత్తం డిఎస్సీనే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అన్నీ కూడా పోస్ట్పోన్ చేయమంటే లాస్ట్ ప్రభుత్వం తలవంచి దిగొచ్చి ఇలా గ్రూప్ 2, గ్రూప్ 3 ఎట్లయితే పోస్ట్పోన్ చేసిందో రైతులందరూ కూడా ఐక్యంగా ఉండండి. రైతులందరూ కూడా లెక్కలు తీసుకోండి. ఏ గ్రామంలో అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు సర్పంచులు కాకపోయినా మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ఇంకా ప్రజా సంఘాలు ఉండొచ్చు, ఏ సంఘం ఉన్నా, ఏ యువజన సంఘం ఉన్నా, మీ గ్రామాలలో రైతాంగం ఏ బ్యాంకులలో ఎంత అప్పు తీసుకున్నారో ఆ లిస్టు తీసుకొని పెట్టండి. 31 ఆగస్టు తర్వాత
మీ గ్రామాలలో ఏ రైతులకైతే రుణమాఫీ జరగలేదు 2 లక్షల లోపు ఉన్నటువంటి రైతులకు 100% బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ మీతో పాటు ఉంటుంది. ఈ ప్రభుత్వానికి ఎక్కడెక్కడ నిలదీద్దాం. ప్రతి ఒక్క రైతుకు కూడా అప్పు తీసుకున్నటువంటి పట్టా పాస్బుక్ ఉండి అప్పు తీసుకున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇప్పించేంత వరకు బీఆర్ఎస్ పార్టీ మీతో ఉంటుందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా రైతులకు భరోసా ఇస్తున్నాను. ఇంకో విషయం కూడా ఇవ్వాల రైతులు చూస్తా ఉన్నారు. ఇప్పటికి కూడా మరి ఏదైతే యూరియా కొరత, డిఏపి కొరత, ఎరువుల కొరత కూడా వచ్చింది. అంటే ప్రభుత్వంతో మొదటి నుంచి చూస్తా ఉన్నాం. 7 నెలల నుంచి వచ్చినటువంటి ప్రభుత్వంలో అనేక రకాల రైతులకు వ్యవస్థలు జరుగుతూ ఉన్నాయి. కరెంటు ఇబ్బంది, ఇలా ఎరువుల ఇబ్బంది, విత్తనాల ఇబ్బంది అన్నిటి కూడా అనుభవిస్తున్నాం. కానీ రేవంత్ రెడ్డి గారికి మాత్రం ఏదో రైతులంటే ఒక జోక్గా తీసుకుంటాం. మేము అడుగుతున్నాం, ఇలా కనీసం ఏమైంది మరి రైతు వేదికలే విమర్శించారు. మీరు రైతు వేదికలు అంటేనే దాన్ని ఒక విమర్శనాత్మకంగా తీసుకున్నారు. మరదయ్యగా జరుపుకునే సంబరాలు మాత్రం రైతు వేదికలు జరుపుకుంటున్నారు. అంటే మా రైతు వేదికలు పనికి వచ్చినాయి కదా. రైతులకు కేసీఆర్ చేసిన పని ప్రతిదీ రైతుకు ఉపయోగకరమని చేసి అదే రైతు వేదికను విమర్శించిన వాళ్ళు గదే రైతు వేదికలను మాకు సంబరాలు చేసుకుంటారు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిదీ కూడా మరి ఇలా రైతాంగానికి సంబంధించినటువంటి అన్ని రకాల కార్యక్రమాలు తీసుకుంటాం. దగ్గర మీరు ఇలా 1,00,000 కోట్లు 31,000 కోట్లు కాదు, మేము 11 లక్షల కోట్ల రూపాయలు రైతాంగాన్ని కొరకు ఖర్చు చేసినాం. అన్ని విధాల అది స్ప్రింక్లర్ కావచ్చు, అది రుణమాఫీ కావచ్చు, అది రైతు బంధు కావచ్చు, భరోసా కావచ్చు, ఎలక్ట్రిసిటీ విషయం కావచ్చు, ఫ్రీ కరెంటు కావచ్చు. 11 లక్షల కోట్ల రూపాయలు 10 సంవత్సరాల ప్రభుత్వంలో రైతాంగాన్ని కొరకు ఖర్చు చేసినటువంటి ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ భారతదేశంలో చేయవచ్చు. ఎవరికైనా దమ్ముంటే నేను చెప్పిన లెక్కలు తప్పనుకుంటే ఎక్కడికైనా చర్చలు మీరు సిద్ధంగా ఉంటారు. మరి మీరు సిద్ధంగా ఉన్నారా? ఏదో చేసుకుంటా ఉన్నారు, చేసుకోండి, సంబరాలు చేసుకోండి, సంతోషం. సంబరాలు ఎప్పుడు చేసుకుంటాం? రైతులు ఏడుస్తున్నారు, రైతులు బాధతో ఉన్నారు. ఒక పక్క రైతులేమో 50-60% మంది రైతులు కన్నీళ్ళు పెడుతుంటే మీరు పోయి రైతు వేదికలలో సంబరాలు చేస్తే అది సంబరాలు అందామా, అది ఏమందామో మీరే అర్థం చేసుకుంటారు. వస్తున్నాడు ఎవరో రైతు, మీరు సంబరాలు చేసుకుంటే తాలూకా మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోయి డ్యాన్సులు చేస్తుంది తప్ప ఏ ఒక్క రైతు కూడా ఎక్కడ పోతాడు. దాని అర్థమైంది, ఏ రైతుకు కాకుండా అప్పుడే రుణమాఫీ. ఇప్పటికే నేను ఇలా పత్రికా మిత్రుల ద్వారా దయచేసి మీరు కూడా అందరం రైతులమే. ఇలా ఉద్యోగస్తులు లేదా 25% మంది ఉద్యోగస్తులకు రైతు కుటుంబాల నుంచి వచ్చిన ఉంటారు. వాళ్ళ రైతులు కాదా? ఐటీ రిటర్న్స్ అంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఐటీ రిటర్న్స్. ఇలా మామూలుగా ఇంత చిన్న ఇల్లు కడదామంటే కూడా పాన్ కార్డ్ అవసరం అనుకుంటే 3 years ఐటీ రిటర్న్స్ అవసరం. వాడు కూడా తీసుకుంటాడు. అన్నిటి పెడితేనే నీ డ్రామా నడుస్తుంది. 31,000 కోట్లు లేకుంటే నువ్వు ఇలా 70,000 ఆనాడే 41 కోట్లు ఇచ్చినాం. నువ్వు ఇలా 70,000 కోట్లు ఇచ్చిస్తే కూడా నేను 2 లక్షల రుణం సరిపోదు. అందుకొరికే నువ్వు రైతులను మోసం చేస్తున్నావు, పెన్షనర్స్ని మోసం చేస్తున్నావు. ప్రతి ఒక్క ఆడపడుచును కూడా ఇలా 6 గ్యారెంటీలు హరీష్ రావు గారు ఏం చెప్తున్నాడు? రాజీనామా ఎప్పుడు చేస్తాను చెప్పిండు. పాత అగ్రిమెంట్ ఏదైతే రాసి పంపించిండో అది కూడా ఓపెన్ చేసి చెప్పిండు. 6 గ్యారెంటీల్లో ఉన్నటువంటి 13 పథకాలతో పాటు 2 లక్షల రుణమాఫీ, బ్యాంకులో తీసుకున్నటువంటి పట్టా పాస్బుక్ ఉండి రుణం తీసుకున్నటువంటి ప్రతి రైతుకు 2 లక్షలు మాఫీ అయ్యి నేను రాజీనామా చేస్తే కాదు, నేను ఎన్నికలు ఎప్పుడు పోటీ చేయనుకున్నాను. దాన్ని వక్రీకరిస్తూ రాజీనామా చేస్తే తప్పించుకుంటావు, మాట్లాడుతూ రాజకీయాలు చేయడానికి ఏం మేము రైతులతో. మేమందరం రైతు కుటుంబంలో పుట్టినాం. అందుకొరికే ఉద్యోగస్తులైనా ఇంకా ఏ కాంట్రాక్టర్స్ అయినా ఎమ్మెల్యేలకు లేదు, ఎంపీలకు లేదు, అందరికీ లేదని చెప్తున్నాను. అందుకొరకే ఇదంతా ఎగ్గొట్టుకునే కార్యక్రమం. ఎగ్గొట్టుకొని మమ అనిపించుకొని మేము రైతులకు చేసామని చెప్పి గొప్పలు చెప్పుకుంటే
ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు రేపు రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలో ప్రజలు ఖచ్చితంగా మీ కాంగ్రెస్ పార్టీకి